సో ఇప్పుడు హైదరాబాద్‌లో హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఇస్ వెరీ ఫేమస్. సో ఇలాంటి వాళ్ళకి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? అదేనండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా ఫుడ్ బిజినెస్‌కి ప్రమోషన్ కావాలి. హ్మ్. ఆ ప్రమోషన్ ఇన్నోవేటివ్‌గా ఎలా చేయాలి? హ్మ్. ఆ థాట్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడా ఇదే ఇస్తుంది మనకి. హ్మ్. వీడియోస్ డిజైన్ చేస్తది. హ్మ్. వీడియోస్ క్రియేట్ చేస్తది. ఇమేజెస్ క్రియేట్ చేస్తది. మనం దాన్ని వైరల్ అవ్వడానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్నీ కూడా ఎస్ఈఓ చేస్తుంది. హ్మ్. నెక్స్ట్ అలాగే రెసిపీస్ పరంగా కూడా ఇంకా బెటర్ ఐడియాస్ ఇస్తుంది. ఓకే. ఇంకా ఏ ప్రొడక్ట్స్ పెడితే ఇంకా ఎక్కువ ఇదవుతుంది. అంటే మన లోకల్ సిట్యుయేషన్ బట్టి కూడా మనకది ఆ రిజల్ట్స్ కస్టమైజ్డ్ ఇస్తుంది. హ్మ్. సో, వాళ్ళ బిజినెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రో చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. వాళ్ళ బిజినెస్‌ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. ఆల్రెడీ ఉన్న కస్టమర్స్‌తో ఇంటరాక్షన్ ఉండడానికి వాళ్ళ బర్త్‌డే అప్పుడు విషెస్ పంపిస్తుంది. హ్మ్. సో, ఇట్లా ఆటోమేటిక్‌గా అది అనలైజ్ చేసి హ్మ్. కస్టమర్స్‌కి కావాల్సినటువంటివన్నీ కూడా ఇస్తుంది. మనకిప్పుడు ప్రతి బిజినెస్‌లో ఆల్రెడీ ఏఐ వాడేస్తున్నారండి. అవును. మీరు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీకు నెట్‌ఫ్లిక్స్‌లో గానివ్వండి, అమెజాన్ ప్రైమ్‌లో గానివ్వండి, హ్మ్. మీరు బయటికెళ్ళి షాపింగ్ చేద్దామంటే ఫ్రిడ్జుల్లో, ఏసీల్లో, వాషింగ్ మెషిన్‌లో కూడా ఏఐ అని పెట్టేసారు చూసే ఉంటారు. అవునా? ఓకే. అదేంటి? అంటే దే ఆర్ ట్రైయింగ్ హ్మ్. టు ఇంప్లిమెంట్ అండి.